పార్లమెంట్లో 41 పార్టీలు ఉన్నాయబ్బా. అండ్లా కొన్ని జాతీయ పార్టీలు, ఎక్కువ మటుకు ప్రాంతీయ పార్టీలు. ఒక్కొక్క సీటు గెలిచినే 17 ఉన్నాయి. మన బీఆర్ఎస్ గా ఒక్క సీటు కూడా గెలవలేదు. అది ఏరే ముచ్చటానికొర్రి ఇక ఏ పార్టీలో లేనోళ్ళు 7 ఉన్నారు. అయితే ఒక్కొక్క ఎంపీలున్న పార్టీల గురించి పెద్ద గొవ్వలకు తెలియదు. కానీ ఏండ్లకెళ్ళి ఎప్పుడు ఒక్కటంటే ఒకటే ఎంపీ సీట్ వచ్చే ఒక పార్టీ గురించి దేశమంతా తెలిసినబ్బా. మళ్ళా అది మన తెలంగాణ పార్టీ. హౌ మజ్లిస్ గురించే చెప్తున్నా. హైదరాబాద్ ఎంపీ అసద్ భాయ్ మీద కేసులు అవుతున్నాయి. వికారాబాద్ జిల్లా చెంగమూల్ పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ చేసిరు లోకల్ బీజేపీ కార్యకర్తలు. ఎంపీగా సభ్యత్వం రద్దు చేయాలి, పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాణన్నాడు జై పాలస్తీనా అన్నందుకే. జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్. చెల్ మన పార్లమెంట్ లో ఏరే దేశానికి జై కొట్టుడేందని అప్పుడే లొల్లి అయ్యింది. ఎమ్మటే కొందరు బీజేపీ లీడర్లు రాష్ట్రపతి మేడానికి ఫిర్యాదు అయ్యారు సభకు రానియద్దని. ఇక రాత్రి ఢిల్లీలో సారోలు ఇంటికి ఎట్టుకున్న పేరు ప్లేట్ కు కర్రె రంగు పోసి భారత్ మాతాకి జై అని స్టిక్కర్లు అంటు పెట్టిండ్రు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఇట్లా క్లీన్ చేసిండ్రు. అంతా అమిత్ షా సారే చేస్తుండనికరమైండు ట్విట్టర్ రా. ప్రమాణం చేసినాక ఎవరికి నచ్చింది వాళ్ళు వాళ్ళకిరు. నేను కూడా గంతే, గిన్నె తప్పేముంది అంటున్నాడు ఎంపీ సారు. మరి ఇక రాజ్యాంగంలో ఏముంది, పార్లమెంట్ రూల్స్ ఎట్లున్నాయో గానీ అసద్ భాయ్ అయితే అస్సలు తగ్గుతలేడు.